వంశధార ప్రేక్షకులకు నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం పాండవుల మహాప్రస్థానం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ వీడియోలో కలిప్రవేశం గురించి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ. కలి అంటే కలహము, కలి అంటే కలత, కలి అంటే కపటత్వము. దీని అర్థాలు: ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. కలియుగం యొక్క కాలపరిమితి 4,32,000 సంవత్సరాలుగా ఉంది. ఇందులో ఇంతవరకు దాదాపు కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అందుకే పూజ్య కార్యక్రమాలలో, వ్రతాల్లో సంకల్పము చదివేటప్పుడు కలియుగే ప్రథమ పాదే అని పలకడం జరుగుతుంది. కలి ప్రభావం గురించి భాగవతంలో అడుగడుగునా వర్ణించబడింది. ప్రథమ స్కందంలోని తొలి అధ్యాయంలోనే కలియుగ జనుల లక్షణాలను వివరిస్తూ వారు అల్పాయుష్యులు, మందమంతులు, ఎల్లప్పుడూ తప్పుద్రోవ పట్టించేవారు, సాంగత్వాన్ని పొందేవారు, మందభాగ్యులు, కలతకు లోనైన వారు అయి ఉంటారని చెప్పబడింది. అదే అధ్యయనంలో కలి మాలిన్యాన్ని శుద్ధిపరిచే శ్రీకృష్ణ యశోకీర్తనని వినని వాడు ఎవ్వడూ ఉండడని ప్రశ్నించబడింది. నైమిసారణ్యంలో సమకూడిన సౌకాది ఋషులను సుతగోస్వామిని ఉద్దేశించి పలుకుతూ, ప్రభు, కలియుగం ఆరంభమైందని తెలిసి దీర్ఘకాలం కృష్ణ కథ శ్రావణం చేసే ఉద్దేశంతో ఈ పవిత్ర స్థలంలో సమకూడాము. ఈ శ్రావణమే మేము చేసే యజ్ఞం అని అన్నారు. కలియుగం మానవుల శుభలక్షణములు హరించి ఘోరమైన కాలం అది. అది దాటరానట్టి భయంకరమైన సముద్రం. కలియుగం యొక్క వేరొక లక్షణం గాండాంధకారాన్ని వ్యాపింపచేయడమే. దానితో జనుల దృష్టి నశిస్తుంది. అటువంటి కలికాల అంధకారంలో వెలుగును చూపేదే భాగవత పురాణము. ఇంతటి భయంకరమైన కలి ఎలా ప్రవేశించింది, ఎప్పుడు ప్రవేశించింది, ఎవరు దానిని అనుమతించారు, అది ఉండే స్థలములేవి, దాని ప్రభావం నుండి మనం ఎలా బయటపడాలి అనేదే ప్రస్తుత కథాంశం. భూలోకంలో తన దివ్యలీలను పూర్తి చేసి శ్రీకృష్ణ భగవానుడు తిరిగి తన ధామానికి వెళ్ళిపోగానే పాండవులు మహాప్రస్థానం చేశారు. దానికి ముందే ధర్మరాజు అభిమన్యుని తనయుడు అనే పరీక్షిత్తును సముద్ర పర్వంతమైన మండలములకు ఏకచక్రాధిపతిగా అభిషేకించాడు. తరువాత బ్రాహ్మణోత్తముల బోధనలను అనుసరించి పరీక్షిత్తు చక్కగా రాజపాలన చేయసాగాడు. అతడు ఉత్తరుని కుమార్తెను వివాహం చేసుకుని జనమేజయాది 4 పుత్రులను పొందాడు. ఉత్తరుడు విరాటరాజు తనయుడు, పరీక్షిత్తుకు మేనమామ. కాబట్టి ఉత్తరుని కుమార్తె అయిన ఈరావతి పరీక్షిత్తుకు మరదలు. ఒకే గోత్రాన్ని చెందకపోతే మేనబావ మరదల మధ్య మేనరిక వివాహము అయోధ్య యోగమే అవుతుంది. వైదిక వివాహ కార్యములలో గోత్రానికి అధికమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇలాగే అర్జునుడు కూడా మరదలైన సుభద్రను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసినదే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్ర దాడి నుండి శ్రీకృష్ణుని కరుణచే బయటపడిన పరీక్షిత్తు భాగవతులైన తాతగారుల పెంపకంలో పెరిగిన పరమ భాగవద్ధాముడు అయ్యాడు. అతని గుణగణములను, భవిష్యత్తులను జ్యోతిష్కులు జన్మ సమయంలోనే వివరించారు. అందుకే సమయం రాగానే ధర్మరాజు అతన్ని రాజాభిషక్తుని చేసి సోదరులతో పాటు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరీక్షిత్తు కృపాచార్యుని నిర్దేశంలో 3 అశ్వమేధ యజ్ఞాలను చేశాడు. యక్షులకు అతడు భూదాక్షిణాలని ఇచ్చాడు. ఆ సమయంలో సామాన్య జనులు కూడా దేవతలను దర్శించగలిగారు. అంతటి గొప్పవాడు. ఆ విధంగా పరీక్షణ మహారాజు దివ్యంగా రాజ్యపాలన చేస్తున్న సమయంలోనే కలియుగ లక్షణాలు నెమ్మదిగా రాజ్యంలో వ్యాపింపచేయడం ఆరంభించాయి. అది తెలిసిన పరీక్షిత్తు అసంతృప్తి చెందాడు. కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తే అని భాగవతంలో చెప్పబడింది. తను ఎలుబడిలో కలి ప్రవేశించడం అతనికి అప్రియంగా తోచింది. అయినా యుద్ధం చేయడానికి అది ఒక చక్కని అవకాశమై ఇస్తుందని ఉత్సాహంతో అతడు ధనుర్బాణములు చేపట్టి ప్రయాణమయ్యాడు.
అక్రమ స్త్రీ పురుష సంబంధం, మాంసభక్షములు, మత్తు పదార్థ స్వీకరణము, జోదము అనేవి కలియుగానికి లక్షణాలు. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ కలహం తప్పనిసరిగా నెలకొంటుంది. అదే కలి ప్రభావం. ప్రపంచంలో అన్ని రాజ్యాలు తన ఏలుబడిలోనే ఉండటం వలన పరీక్షిత్ యుద్ధం చేసే అవకాశం చిక్కలేదు. కానీ కలి ప్రభావం వలన దుష్కార్యాలను తలపెట్టిన వారు అతని యుద్ధ అవకాశాన్ని కలిగించేవారు. నల్లని గుర్రాలు పూడ్చబడిన రథంతో ఆసీనుడై పరీక్షిత్తు చతురంగ బలాలతో ముందుకు సాగాడు. ఆ విధంగా దిగ్విజయయాత్రను బయలుదేరిన పరీక్షిత్తు భద్రస్వము, కేతమాలము, భారతము, ఉత్తరకుర ప్రాంతము, కింపురుష వర్షము మున్నగు భూలోక ప్రాంతాల్లో ఆయా పాలకుల నుండి కప్పములను తీసుకుని ముందుకు సాగాడు. భద్రస్వుని ధర్మరాజు కూడా జయించాడు. ఆ విధంగా అది మొట్టమొదట పరీక్షణ మహారాజు ఆధ్వర్యంలో ఉన్నది. అయినప్పటికీ తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడానికి పరీక్షిత్తుకు ఆ దేశ రాజులను జయించి కప్పములు తీసుకోవాల్సి వచ్చింది. సప్తద్వీపములుగా విభజించబడిన భూమండలంలో మధ్యద్వీపమైన జంబూ ద్వీపము 8 మహాపర్వతాల వలన 9 వర్షములుగా విభజించబడింది. వాటిలో ఒకటి భరత వర్షము. అదేవిధంగా కేతమూలము కూడిన వాటిలో ఒకటి. జంబూ ద్వీపానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతమే ఉత్తర కురువంశము. హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్నది కింపురుష వర్షము. కింపురుషులు దక్షతనయ వంశం వారు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ దేశరాజు కూడా కప్పములు చెల్లించాడు. ఈ ప్రాంతము కింపురుష వర్షమేనని కాకుండా హిమాలయాల ప్రాంతముగా కూడా తెలియబడుతుంది. సుఖదేవ గోస్వామి ఈ ప్రాంతంలో జన్మించి హిమాలయాలను దాటి భరతవర్షంగా వచ్చాడని చెప్పబడింది. అయితే పరీక్షణ మహారాజు ఎక్కడ పర్యటించినా కృష్ణ భక్తులైన తన పూర్వీకుల చరిత్రే వినేవాడు. అలాగే శ్రీకృష్ణుని మహత్యము, కార్యములకు వర్ణించడమే వినవచ్చేది. పాండవులకు శ్రీకృష్ణుడితో గల అభినవ భావ సంబంధం కీర్తనల రూపంలో గానం చేయబడేది. ఆ విధంగా దివ్యలీలా కీర్తనలతో స్వాగతం పలికే గాయకులకు పరీక్షిత్తు అమూల్యమైన కానుకలు అందించేవాడు. విలువైన వస్త్రాభరణములు వారికి అతడు ఇచ్చేవాడు. జగద్వందుడైన శ్రీకృష్ణుడు తన నిర్వాహక కరుణ చేత పాండవులకు రథసారిగాను, సభాపతిగాను, దూతగాను, స్నేహితులుగాను, కాపలాదారునిగాను మారి వారికి సేవలు చేయడమే ధర్మరాజుతులకు వందనము చేయడం విని పరీక్షిత్తు ఆ దేవదేవుని పట్ల భక్తి పార్వశ్యాన్ని పొందేవాడు. ఆ విధంగా పరీక్షిత్తు తన పూర్వీకుల శుభకార్యములు వింటూ కాలం గడుపుతున్న సమయంలో ఒకచోట ధర్మదేవత భూదేవికి ఒక సంవాదం జరిగింది. ధర్మదేవతకి భూదేవికి సంవాదం జరిగింది, అంటే సంభాషణ జరిగింది. అయితే ధర్మదేవత భూదేవి వారి రూపాల్లో లేరు. ధర్మదేవత వృషభ రూపంలో ఉండగా భూదేవి గోరూపాన్ని దాల్చి ఉంది. వాటి పరిస్థితి కూడా చాలా విచిత్రంగా ఉంది. వృషభము కేవలం ఒక్క కాలుతో కుంటుతున్నది. కాగా గోవు సంతానమును కోల్పోయిన తల్లి వలె దుఃఖిస్తూ దేహకాంతి సన్నగిల్లి ఉన్నది. ఈ విధంగా ఒకరినొకరు తరసిల్లిన సందర్భంలో ధర్మదేవత భూదేవితో ఇలా ప్రశ్నించాడు. భూదేవి, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నీ ముఖం వాడిపోయి ఉన్నది. ఏదైనా మానసిక క్లేశము నీవు అనుభవించుచున్నావా? లేక దూర ప్రాంతంలో ఉన్నటి ఎవరైనా బంధువుల గురించి ఆలోచిస్తున్నావా? 3 పాదాలను కోల్పోయి కేవలం ఒక్క పాదంతో కూడుతున్నట్టు నా దయనీయ స్థితిని నీకు దుఃఖం కలిగిస్తుందా? అధర్మవర్తులైన మాంసాభక్షులు ఇకపై నిన్ను పీడిస్తున్నారని తెలిసి కలత చెందుతున్నావా? యజ్ఞ నిర్వహణ లేని కారణంగా యజ్ఞభాగాన్ని కోల్పోయిన దేవతల గురించి ఆలోచించి చింతిస్తున్నావా? లేక కరువు కాటకాల వలన జలులు పొందబోయే దుఃఖాన్ని చేత విచారిస్తున్నావా? నీ భారాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు అంతరించి దివ్యలీలను చేశాడు. ఆ దేవదేవుడు ఇప్పుడు నిజధామానికి వెళ్ళిపోయినందుకు అతని వియోగంతో పరితపిస్తున్నావా?
అని అడిగాడు. ధర్మదేవత ప్రశ్నలను వినిన భూదేవి అతనితో ఇలా అన్నది: ఓ ధర్మదేవత, దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరణిపై తన లీలను పూర్తి చేశాడు. అతడు తన లోకాలకి వెళ్ళిపోగానే కలియుగం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితి నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నది. నన్ను గురించి, దేవశ్రేష్ఠుడైన నీ గురించి, దేవతల గురించి, ఋషుల గురించి, పితృదేవతల గురించి, భగవద్ధామ భక్తుల గురించి, వర్ణశ్రమ ధర్మ సిద్ధాంతాన్ని అనుసరించే వారిని గురించి నేను చింతిస్తున్నాను. దుష్టరాజుల సేవలతో నేను అధిక భారానికి గురైనప్పుడు, అదేవిధంగా నీవు కూడా నిలువ లేకుండా పోయినప్పుడు దేవదేవుడు యదుకులంలో ఆవిర్భవించాడు. అట్టి శ్రీకృష్ణ భగవాన్ని పాదస్పర్శే నేను పులకించేదాన్ని. ఆనందంతో నాకు రోమాంచమయ్యేది. ఈ ప్రకారంగా ధర్మదేవత భూదేవతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో పరీక్షిత్తు సరస్వతీ నది తీరానికి చేరుకున్నాడు. ఆ చక్రవర్తి ఆ ప్రాంతాన్ని చేరుకోగానే ఒక సూతుడు దండముతో ఆ గోవృషభములను కొట్టడము కనిపించింది. తెల్ల తామరలాగా ధరలవరంలో వెలుగుతున్న వృషభము తనను కొట్టినట్టి సూతునికి వణుకుతూ మూత్రం విడిచినది. గోవు కూడా ఆ సూతునిచే కొట్టబడి దుఃఖితులై విలపించసాగింది. ఆ దృశ్యాన్ని చూడగానే పరీక్షిత్తు హృదయం ద్రవించింది. తన రాజ్యంలో ఎంతటి ఘోరమైన దృశ్యం కనబడడం అతనికి తీవ్రంగా కలిచివేసింది. వెంటనే అతడు ధనుర్బాణములను చేపట్టి మేఘగంభీర స్వరంతో సూత్రుని ఉద్దేశించి, ఓరి ధృత్తడా, నా రక్షణలో ఉన్నటి ఈ అమాయక జీవుల్ని వధించే సాహసం ఎందుకు చేస్తున్నావు? వేషధారణ బట్టి రాజుగా ఉన్నప్పటికీ క్షత్రియ నియమాలను నీవు వ్యతిరేకిస్తున్నావు. శ్రీకృష్ణుడు, గాంధీవధారి అయిన అర్జునుడు ఇప్పుడు లేరని ఈ సాహసాన్ని ఒడిగట్టావా? నిర్జయ పరిస్థితిలో ఈ నిరపరాధులను హింసించి నీవు వదర్హుడు అయ్యావు అని గర్జించాడు. తరువాత అతడు గోవృషభములకు స్వంతన చేకూర్చడానికి యత్నిస్తూ వృషభాన్ని ఉద్దేశించి, నీవెవరు? తెల్ల తామర వంటి కాంతి కలిగిన నీవు ధర్మదేవతవా? 3 పాదాలు కోల్పోయి ఏకపాదమే చరిస్తున్నావు అని పలికి గోమాతను ఉద్దేశించి పలుకుతూ, గోమాత, ఈ సూతునికి మీరు భయపడవలసిన పని లేదు. మీ రక్షణకు నేను ఉన్నంత వరకు మీరు రోధించడానికి కారణమే లేదు. మీకంతా శుభమే కలుగుతుంది. ఈ దృష్టిని ఇప్పుడే సంహరిస్తాను అన్నాడు. పరీక్షణ్ మహారాజు మాటలు వినిన ధర్మదేవత ధర్మోచిత్తముతో మాట్లాడుతూ తన కష్టాలను కారణమెవరో అతడు తెలుసుకోవాలని పలికింది. జీవులకు కలిగే కష్టాల విషయంలో వివిధ తత్వవేత్తల భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న కారణంగా పరీక్షితుడే వారి దుస్థితికి కారకుడైన దృష్టుడిని గుర్తించాలని వృషభం పలకడాన్ని బట్టి అది సాక్షాత్తు ధర్మదేవతేనని తెలిసిపోయింది. అప్పుడు నిశ్చల బుద్ధితో ఆ రాజు వృషభంతో, ఇంత ధర్మోచిత్తంగా పలకగలిగిన నీవు ధర్మదేవతవు తప్ప ఇంకెవరూ కావు. సత్యయుగములో తపస్సు, శుచి, దయ, సత్యమనే 4 పాదాలపై నీవు నడిచావు. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనే లక్షణాలతో విజృంభించిన అధర్మాల వలన నీ 3 పాదాలు నశించాయి. కేవలం సత్యసంధపై నిలిచిన నిన్ను కలిపురుషుడు ఆ పాదాన్ని కూడా నశింపజేయాలనుకున్నాడు అని పలికి మెరుపు వేగంతో తన కత్తిని తీసి కలిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. పరీక్షిత్ తన ఖడ్గంతో సంహార కార్యానికి పూనుకోగానే కలిపురుషుడు రాజలాంఛనాలను విడిచిపెట్టి శిరసు వంచి శరణాగతుడయ్యాడు. శరణుజొచ్చిన వాడిని వధింపపోవడానికి రాజలక్షణము కాబట్టి వాణ్ణి వధించగా పరీక్షిత్ వాణ్ణి చంపగా వదిలిపెట్టాడు. కానీ కలిపురుషుని వంటి వాడు తన రాజ్యంలో ఉండజాలడు కాబట్టి వెంటనే తన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోమ్మని పరీక్షిత్ వాణ్ణి ఆదేశించాడు. శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై సత్యధర్మాన్ని అనుసరించి యజ్ఞచరములు గావించబడే చోట కలికి స్థానమే లేదని నిర్ధ్వంతముగా పలికాడు. ఆ రాజు మాటలను వినిన కలిపురుషుడు గజగజ వణుకుతూ, రాజా, ఎక్కడికి వెళ్ళమంటావు?
ధనుర్బాణాలతో నిలిచిన నీవే కళ్ళలో మెలుగుతుంటే నేనెక్కడ జీవించగలను? కనుక నేను శాశ్వతంగా నిలవగలిగే ఏదైనా స్థానము నాకు నిర్ణయించి చెప్పు అని కోరాడు. కలిపురుషుని అభ్యర్థన వినిన పరీక్షిత్తు అతనికి జోదస్థానము, మద్యపానము, వ్యభిచార గృహము, జంతువధ స్థానములనే 4 ప్రదేశాలను నివాస స్థానంగా ఇచ్చాడు. అందుకే భక్తి మార్గంలో ప్రవేశింపగోరేవారు జోదము, మద్యపానము, వ్యభిచారము, మాంసభక్షములను 4టిని దూరంగా ఉండే నియమాన్నే పాటిస్తారు. ఈ విధముగా వారు కలిమల నుండి బయటపడతారు. హరినామ దీక్ష సమయంలో దీక్షితుడు ఈ 4టిని దూరంగా ఉండడానికి అగ్ని సాక్షిగా, వైష్ణవుల సాక్షిగా, శ్రీ విగ్రహ సాక్షిగా గురుదేవునికి ప్రమాణం చేస్తాడు. వీటిలో ఏ ఒకటి ఉన్నా మనిషి ఆధ్యాత్మికత రంగంలో పురోగమించలేడు. పాప హృదయంలో కృష్ణ ప్రేమ ఉదయించదు. అందుకొరకే హృదయంలోని పాపబీజం తొలగాలి. అది కేవలం హరినామ సంకీర్తన ద్వారానే సాధ్యపడుతుంది. ఈ 4 స్థానాలకు కలిపురుషుడు సంతృప్తి చెందలేదు. పరీక్షిత్తు రాజపాలనలో అటువంటి స్థానాలే లేకపోవడం దానికి కారణం. అందుకే కలి తన హేయమైన కార్యకలాపాలను నిర్వహించడానికి మరి ఒక స్థానాన్ని కోరాడు. అప్పుడు పరీక్షిత్తు బంగారాన్ని 5వ స్థానంగా కలికి ఇచ్చాడు. సువర్ణం ఎక్కడుంటుందో అక్కడ అసత్యము, మదము, కామము, ఈర్ష్య, వైర్యము ఉండడానికి ఇదే కారణం. అందుకే భక్తులు బంగారం పట్ల ఆసక్తి కనబరచరు. ఇదే విషయాన్ని భగవద్గీతలో సమలోష్టాస్మ కాంచన అనగా గులకరాయి రాయి బంగారములో సముడై ఉంటాడు అని చెప్పబడింది. ఈ విధంగా ఉత్తరతనుడైన పరీక్షన్ మహారాజు చే కలికి 5 స్థానాలు ఇవ్వబడ్డాయి. అంటే విశేషంగా ముక్తి మార్గంలోనే చలించనేవారు రాజు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు మొదలైన వారు జోదము, మద్యపానము, వ్యభిచారము, మాంసభక్షములను 4 కలిలక్షణముల నుండి దూరంగా ఉండాలి అని అర్థం. ఈ ప్రకారంగా వారు ఈ 4టిని దూరంగా ఉంటూ బంగారమును భగవత్సాహంలో వినియోగించడమే ద్వారా పూర్తిగా కలి ప్రభావానికి దూరం అవుతారు. పరీక్షణ మహారాజు ఆ తర్వాత ధర్మదేవతలకు మిగిలిన 3 పాదాలను పునరుద్ధరించాడు. ధైర్యము గొలిపే కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని మెరుగుపరిచాడు. అటువంటి పరీక్షణ మహారాజు ఎలుబడిలో సమస్తము సర్వంతో ముఖభివృద్ధిని పొందగలిగింది. అతడు కలిపురుషునికి నివాస స్థానంగా కొన్ని ప్రదేశాలు ఇచ్చినప్పటికీ తాను ఉన్నంతకాలము అతడు వర్ధిల్లే అవకాశమే లేదు. అయితే ప్రస్తుతము పరీక్షణ మహారాజు వంటి ప్రపంచ చక్రవర్తి లేడు కదా, మరి కలి ప్రభావం నుండి తప్పించుకోవడం ఎలా? దానిని శ్రీమద్ భాగవతంలో ఇచ్చే సమాధానం ఇదే. దానికి సంబంధించి కీర్తనాదేవ కృష్ణస్య ముక్తస్యంగ పరం వజ్జతే. కలియుగ దోష సారణమే అయినప్పటికీ దానిలో ఒక మహాగుణం ఉన్నది. అదేమిటంటే ఎవరైతే కృష్ణనామాన్ని ఉచ్చరిస్తారో వారి కలిదోషాల నుండి బయటపడి సత్వరము భగవద్ధామాన్ని చేరుకుంటారు. అంటే హరినామమే కలి ప్రభావానికి విరుగుడుగా చెప్పబడింది. కలి సంతారణ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే షోడశనామ మంత్రముతో కలి ప్రభావం నుండి తప్పించుకోవచ్చును. దీనిని శ్రీ చైతన్య మహాప్రభువు సంకీర్తన ఉద్యమ రూపంలో ప్రవేశపెట్టారు. ఏదైనా అవాంఛనీయమైన ప్రభావానికి విరుగుడుగా ఆరంభమయ్యే కార్యక్రమం ఉద్యమమే అనబడుతుంది. కలి ప్రభావాన్ని శమింపజేయడానికి లేదా నశింపజేయడానికి ఆరంభించబడిన ఉద్యమమే హరినామ సంకీర్తన ఉద్యమము. దీని ఫలితం ఏమిటంటే కలిపురుషుడు ఉండవచ్చు, కలియుగం కొనసాగుతుండవచ్చును. కానీ ఎక్కడైతే విశుద్ధ హరినామము సాగుతుంటుందో అక్కడ కలి ప్రభావం ఉండదు. బయట ఎండలు మండుతున్న గదిలో ఏసీ ఉంటే ఎండాకాల ప్రభావం ఆ గదిలో ఉండదు కదా.
అదేవిధంగా ప్రామాణుడైన గురుదేవుని నుండి దీక్ష ద్వారా సంప్రదించినటువంటి హరినామంని అపరాధరహితంగాను శ్రద్ధగాను కీర్తిస్తే మనిషి కలి ప్రభావం నుండి పూర్తిగా బయటపడతాడు. అంటే అతడు కలతను, కలహమును, కపటమునుకి దూరం అవుతాడు. కలి ప్రభావాన్ని విచారించడానికి అన్య మార్గాలు లేనే లేవు. హరినామ సంకీర్తనము సరళమైన విధానంలాగా కనిపించినప్పటికీ అది చాలా ప్రభావశీలమైన పద్ధతి. నిజానికి అది సంకీర్తనా యజ్ఞంగా వర్ణించబడింది. కలియుగంలో చేయదగినది ఏదైనా యజ్ఞం సంకీర్తన యజ్ఞం ఒకటే. దీని ప్రభావాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే విశుద్ధ భక్తులచే హరినామ సంకీర్తనలో పాల్గొనాలి. దయామయుడైన శ్రీ నిత్యానందుడు ప్రతి ఒక్కరికి, చివరకు చండాలులకు కూడా పవిత్ర హరినామాన్ని హరినామ అంగడిలో పంచుతున్నారు. కనుక ఈ దారుణమైన కలియుగ భయం మనకిక లేదు అని శ్రీల భక్తి వినోద ఠాగూరులు గానం చేశారు. హరినామ సంకీర్తనం అనే దివ్య కవచ రక్షణలో జనులందరూ కలియుగ దాడి నుండి సంపూర్ణ రక్షణ పొందుగాక. జై శ్రీకృష్ణ.